నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం డాక్ మహారాజ్. బాబీ కొల్లి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్, ఊర్వశి రౌతేలా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి స్పెషల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకైతే తీసుకురానున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, టైటిల్, టీజర్కు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ది రేజ్ ఆఫ్ డాకు చిన్ని పాటలు కూడా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్స్లో భాగంగా మేకర్స్ అయితే లేటెస్ట్గా దబిడిదిబిడనే మూడో పాటను కూడా వదిలారు. ఊలాలా ఊలాలా నా మువ్వ గోపాల, కత్తులతోనే కాదు కంటి చూపుతోనే చంపాలా, ఊలాలా ఊలాలా నా మువ్వ గోపాల అంటూ సాగిన ఈ పాట అభిమానులను విజువల్ ఫీస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే బాలకృష్ణ సినిమాల్లోని పవర్ఫుల్ డైలాగ్స్తో భారీ స్థాయిలో ఈ మాస్ డాన్స్ నెంబర్ని అయితే రూపొందించారు. దబిడి దిబిడి అనేది కూడా ఆయన ఫేమస్ డైలాగ్ అనే సంగతి మన అందరికీ తెలుసు. ఇందులో బాలయ్య బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కలిసి కాలు కదిపారు. ఫుల్ ఎనర్జీతో అదిరిపోయే స్టెప్పుల్స్తో మాస్ ఆడియన్స్ను మెప్పించారు. ఇక బాలకృష్ణ సినిమాలకు ఎస్తామని ఏ రేంజ్లో సంగీతం అందిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కలయికతో వచ్చే ప్రతి పాట సంగీత ప్రియులను రంజింపజేస్తుంది. ఇప్పుడు దబిడి దిబిడి సాంగ్ కూడా ఇన్స్టెంట్ హిట్గా నిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సింగర్ వాగ్దేవి తన పవర్ఫుల్ గాత్రంతో పాటను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లింది. ఇక్కడ గీత రచయిత కాసర్ల శ్యామ్ సాహిత్యం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ట్యూన్కి తగ్గట్టుగా బాలే డైలాగులతో క్యాచీ లిరిక్స్ అయితే అందించారు. దబిడి దిబిడి పాటకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనింగ్, విజయ్ కార్తిక్ కన్నన్ అద్భుతమైన విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా అయితే నిలుస్తాయి. ఓవరాల్గా మ్యూజిక్, లిరిక్స్, డ్యాన్స్ అన్నీ కలిపిన ఈ సాంగ్ అయితే నందమూరి ఫ్యాన్స్తో పాటు అన్ని వయసుల వారు కాలు కదిపేలా ఉంటుంది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్కి ఇది నిజమైన మాస్ ట్రీట్లా ఉంటుందని చెప్పాలి. జై బాలయ్య తరహాలోనే ఈ పాట కూడా అభిమానుల హృదయాల్లో నిలిచిపోతుంది అనడంలో సందేహమే లేదు. నందమూరి అభిమానులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఉండేలా డాక్ మహారాజ్ చిత్రాన్ని డైరెక్టర్ బాబీ కొల్లి రూపొందిస్తున్నారు. బాలకృష్ణను దృష్టిలో పెట్టుకునే ఈ కథ అయితే రాస్తున్నారు. ఆయనకు తగిన ఎలివేషన్స్, యాక్షన్స్, ఎమోషన్స్ అన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయని చిత్ర బృందం చెబుతుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్లో బాలయ్య 2 భిన్నమైన లుక్స్లో కనిపించి అలరించారు. అయితే సినిమాలో మరిన్ని సర్ప్రైజులు ఉంటాయని చెప్తున్నారు. ఆయన డెకాయిట్గా మారే ఎలివేషన్స్ సినిమాకే హైలైట్గా నిలుస్తుందని అంటున్నారు. ఇందులో బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ విలన్గా అయితే నటిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని అయితే నిర్మిస్తున్నారు. సీకరా స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాని నిరంజన్ దేవరమానే అండ్ రూబెన్ ఎడిటింగ్ బాధ్యతలు అయితే నిర్వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో డాక్ మహారాజ్ చిత్రం అయితే విడుదల కానుంది.